మెల్లిమెల్లిగా తగ్గిపోతూ బడ్జెట్ సెషన్ కూడా దగ్గర కేవలం 9 రోజులకు వచ్చింది. ఒకప్పుడు బడ్జెట్ సెషన్ అంటే కనీసం 3 నుంచి 4 వారాలు ఉండేది. అట్లాంటిది బడ్జెట్ సెషన్ కూడా కేవలం 9 రోజులకు వచ్చేసింది. పోనీ ఆ 9 రోజుల్లో ఎవరన్నా అక్కడ కూర్చొని పాలసీల గురించి డిస్కస్ చేస్తున్నారా అంటే పాలసీల గురించి డిస్కస్ చేయరు. పోనీ మేము వాళ్ళ అవినీతిని బయట పెడితే, మంత్రివర్గంలో ఒక మంత్రి గారు చేసిన అవినీతిని బయట పెడితే రెస్పాండ్ అవుతుందా గవర్నమెంట్ అంటే రెస్పాండ్ అవ్వదు. మరి ఏం చేస్తా ఉంది గవర్నమెంట్ కంటిన్యూస్గా 2.5 సంవత్సరాల నుంచి అంటే డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, బూతుల పాలిటిక్స్, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గురించి బాడీ షేమింగ్, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గురించి పర్సనల్గా మాట్లాడడం, ఎవరన్నా మాట్లాడితే వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం తప్ప ఈ బడ్జెట్ సెషన్లో కానీ అంతకుముందు సెషన్స్లో కానీ ఈ 2.5 సంవత్సరాలను చూస్తూ ఉంటే కేవలం అసభ్య పాలిటిక్స్, బూతుల పాలిటిక్స్, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. మన జరిగిన అసెంబ్లీలో అందరు శాసనసభ్యులు, ముఖ్యంగా నూతనంగా ఫస్ట్ టైం శాసనసభలోకి వచ్చిన శాసనసభ్యులు మంచిదే, అందరు లేచి మాట్లాడినారు. మన కాంగ్రెస్ మిత్రులు అందరు కూడా, అందరు కొత్త మిత్రులు అందరు కూడా లేచి మాట్లాడినారు. కానీ దేని మీద మాట్లాడినారు మీరు అందరూ? మీ అందరికీ మైకు వచ్చింది మొన్నటిసారి. దేని గురించి వచ్చింది మైక్? ఒక తోటి శాసనసభ్యుని తిట్టడానికి మీ అందరికి మైక్ ఇచ్చినారు తప్ప మీరెవరన్నా లేచి మంత్రుల్ని మొన్న చూసినారు మీరే బడ్జెట్లో 2023కి 2026కి చూస్తే ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి, రాష్ట్ర రెవెన్యూ రిసీట్స్ తగ్గినాయి. మీరెవరన్నా దాని గురించి మాట్లాడినరా? ఏం చేసినారు? సబ్జెక్ట్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మన సహచర ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి గురించి అందరూ మాట్లాడినారు. ఒక్కసారి ఆలోచించినరా మీరు? అసలు అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఆ రోజు మనం అడగాల్సిన విషయాలు ఏంటి, మనం చర్చించాల్సిన విషయాలు ఏంటి అసెంబ్లీలో, అవన్నీ మర్చిపోయి మీరందరూ కూడా సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారు సీనియర్ అనుకుంటూ ఆయన గొప్పతనాలు చెప్పుకుంటూ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. మంచిదే, మీ అందరూ పార్టీ లైన్లో పోతా ఉన్నారు, తప్పులేదు. నిజమైన నాయకులు అంటే పార్టీ లైన్లో ఉండాలి, అది కరెక్ట్ రాజకీయం, అది తప్పులేదు మీరు మాట్లాడిన దాంట్లో. కానీ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మరి పార్టీ మారినని మేమందరం శాసనసభ్యులం కూడా కలిసి మీరు ఏ పార్టీ అని అడగడం మేము చేసిన తప్పు పనా? అంటే మీరు పార్టీ లైన్ ఫాలో అవుతూనే పార్టీ మారినోడిని ఎత్తుకొస్తా ఉన్నారు. మీరు పార్టీ మారిన మనిషిని మీ భుజాల మీద ఎత్తుకొని మీరు సమర్థిస్తూ ఉన్నారు. అది సబబా? మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. నూతనంగా వచ్చినారు మీరు చాలామంది శాసనసభలోకి, 25 మంది దగ్గర మన తోటి శాసనసభ్యుని మీద గన్ను పెట్టి షూట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సబ్జెక్ట్ డిస్ట్రాక్ట్ అయింది. ఏం సబ్జెక్టు? మైనింగ్లో జరుగుతున్న అవినీతి గురించి హౌస్ కమిటీ వేయాలి, సభా సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం. ఆ సభా సంఘంలో ఉండాల్సింది మీరే, మీరు కూడా సభా సంఘంలో ఉంటారు. మరి మన శాసనసభకు వచ్చింది ప్రజల ఆస్తులు కాపాడడానికా, ప్రజల ఆస్తులు మింగుతున్న వాళ్ళని కాపాడడానికా అని చెప్పి మీ అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ సబ్జెక్ట్ డిస్ట్రాక్ట్ చేయడానికి మన తోటి శాసనసభ్యుని మీద మీరందరూ కలిసి మాట్లాడినారు. మీరు ఇదే విషయాలు ఎందుకు ఐటీ ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి, ఎందుకు బీసీలకు సంబంధించి మనం పెట్టాల్సిన సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టట్లేదు, ఎన్ని సమస్యలు, ఎందుకు విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంది, ఎవరన్నా కనీసం విశ్వకర్మలు గోల్డ్ స్మిత్కి జరుగుతూ ఉన్న, స్వర్ణకారులకు జరుగుతూ ఉన్న కష్టాల గురించి ఎవరన్నా ఒకరు మాట్లాడినారా ఈ వైపు నుంచి? లేదు.
మీరు రెండు పనులు చేసినారు మీరు అందరూ మైక్ వస్తే కూడా. ఒకటేమో అవినీతి చేస్తున్న మంత్రి గారిని వెనకేసుకురావడం, రెండోది పార్టీలు మారిన శాసనసభ్యుడిని వెనకేసుకురావడం మీరు మాట్లాడింది. అడగకూడదా మీరు ఏ పార్టీ అని చెప్పేసి? నేను ఒకరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నేను బీఆర్ఎస్ అంటాడు. మీ వైపు ట్రెజరీ బ్రాంచెస్లో మీ వెనకాల కూర్చున్నాడు కదా. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే మా వెనకాల కూర్చోవాలి కదా. రాష్ట్రంలో వారిని కేసీఆర్ గారు ఎంపీ చేసి, ఎమ్మెల్సీ చేసి, డిప్యూటీ సీఎం చేసి, ఎమ్మెల్యే మళ్ళీ మొన్న చేస్తే అట్లాంటి పార్టీ మారి ఇవాళ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే అట్లాంటి నాయకుని మీరు అందరూ వెనకేసుకొస్తానారా అని అడుగుతా ఉన్నా నా తోటి శాసనసభ్యులు, నూతనంగా వచ్చిన శాసనసభ్యులందరినీ. అది సబబా? మీరు సమర్థిస్తూ ఉన్నారా? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, తప్పకుండా మేమందరం ఆయనని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఏ పార్టీ అని అడుగుతాము. రాజ్యాంగంపై మాకున్న నమ్మకము, రాజ్యాంగం విలువలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా అడుగుతాము. మీరు కూడా మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాను, నూతనంగా వచ్చినారు మీరు అందరు కూడా, మీలాగా మేము కూడా కొత్తగా ఫస్ట్ టైం వచ్చినాం అసెంబ్లీకి. మనం కూడా అసెంబ్లీ విలువలు, రాజ్యాంగ విలువలు కాపాడకపోతే ఇంకా రాజకీయ నాయకుల పట్ల ఇప్పటికే బయట అందరు నవ్వుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరుగుతున్న చర్చ గురించి చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితికి వచ్చింది. ఎన్నిసార్లు మన పాలసీల గురించి డిస్కస్ చేసినాం? మీరే ఒకసారి ఆలోచన చేయండి. పాలసీల గురించి మాట్లాడుతున్నామా, పర్సనల్ వ్యక్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టినాం మనం. ఒక శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడిని ఏ పార్టీ అని అడిగినందుకు ఆ శాసనసభ్యుని మీద బూతులు మాట్లాడడం, మైనింగ్ సంబంధించిన విషయాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మనం ప్రజలు ఎందుకు ఇక్కడ పంపించినారు? మన మనం అందరం శత్రువులం కాదు, మనం ప్రత్యర్థులం. వేరు వేరు రాజకీయ సిద్ధాంతాలు ఉన్న ప్రత్యర్థులం అంతే తప్ప మన శత్రువులం కాదు. మీరు మమ్మల్ని అటాక్ చేయడం, మీరు మిమ్మల్ని అటాక్ చేయడం కాదు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఊర్లలో జరుగుతున్న కష్టాల పట్ల, మనం చర్చించాల్సింది విద్యార్థుల పట్ల, మనం చర్చించాల్సింది ఆరోగ్యాల్లో వస్తున్న సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఎందుకు ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి. మొన్న మీరు చూసినారు ఐటీ ఉద్యోగాలు బాగా తగ్గినాయి. మొన్న మీరు చూసినారు టీఎస్ఐ పాస్ నుండి వచ్చిన కంపెనీలు ఏంటి అవన్నీ మొత్తానికి ఆ వెబ్సైట్ తీసేసినారు. ఎందుకంటే ఏమి కంపెనీలు రావట్లేదు మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ కదా మనం మాట్లాడాల్సింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం నూతనంగా వచ్చినప్పుడు మనం కూడా ఒక మార్పు తీసుకురాకపోతే ఇంకా ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మీరందరూ మొన్న ఒకసారి నిలిచి ఒక బీజేపీ శాసనసభ్యుడు ఏమీ అనకపోయినా కేవలం వ్యంగ్యంగా మాట్లాడినందుకే ఇందిరమ్మ గురించి మీరందరూ నిల్చొని ఆ రోజు ఆ శాసనసభ్యుని పట్ల మీరందరూ కూడా ఖండించినారు. మేము కూడా ఖండిస్తాము. ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా, పెద్ద గొప్ప నాయకుల గురించి మాట్లాడినప్పుడు మేము అందరం కూడా సమర్థిస్తాం. మరి ఎప్పుడన్నా మీ నాయకుడిని, లీడర్ ఆఫ్ ద హౌస్ని, ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడన్నా అడిగినారా? ఇవాళ మీరందరూ కూర్చున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన నాయకుడు, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 14 ఏళ్ళు మలిదశ పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు, దేశంలోనే ఒక సిద్ధాంతం పట్ల అత్యధిక సార్లు రాజీనామా చేసిన నాయకుడు, దేశంలోనే అత్యధిక ఎలక్షన్లు గెలిచిన నాయకుడు అండ్ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే మరి మాకుండదా బాధ? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే నూతనంగా వచ్చినారు, ఏది తప్పో ఒప్పో మీరు తెలుసుకోవాలి. ఏదో కేవలం ఎవరు చెప్పగానే వచ్చి వేరే వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం తప్పు. రెండవది, ఏ రోజైతే ఎప్పుడు బీఆర్ఎస్ వైపు నుండి సబ్జెక్టు మాట్లాడి ఏదైనా ఇష్యూ బేస్డ్ మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ విప్పులు, ప్రభుత్వ విప్పుల మామూలు పనేంటి? అసెంబ్లీని కోఆర్డినేట్ చేయడం, అసెంబ్లీలో నాయకులందరినీ కోఆర్డినేట్ చేయడం, బిల్స్ గురించి కోఆర్డినేట్ చేయడం, విప్లవ పని అది.
ఇక్కడ విప్పులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద విప్పు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అపోజిషన్ పార్టీ వాళ్ళు దాని సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతూ ఉన్నారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే హంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరైనా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటివరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటివరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ ఒకటి. ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నీకి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య అయినా, ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను. మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్నీ తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక విషయం చెప్పాలి. మీకు చాలామంది కాంగ్రెస్ సర్పంచులు చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఆడ పాలసీలు చేస్తలేరు సార్, ఇక్కడ వచ్చి మీరు మా పనులలో ఏలు పెడతా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ సర్పంచులు బాధపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని మీరు పని చేసుకోనిట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి నాయకుడు ఒక గ్రామ సర్పంచే నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, పోయి దాంట్లో ఏలు పెట్టకండి. మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో ఎక్కువ ఉంటుంది మీకు. ఇక్కడ అసెంబ్లీలో పని చేయకుండా అక్కడ పోయి ఏలు పెట్టడము, లేకపోతే బూతులు వాడడము, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టుకుంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళనేమో అసభ్యంగా మాట్లాడడం. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. వ్యక్తిత్వ హననాలు బంద్ చేయండి. పర్సనల్గా టార్గెట్లు చేసుకుంటూ పర్సనల్గా మాట్లాడడం బంద్ చేయండి. హరీష్ రావు గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ పక్కన పెట్టి ఆయన గురించి బాడీ షేమింగు, ఆయన అత్త గురించి, ఈ మామ గురించి, ఈ బామర్ల గురించి, ఇదేం చిల్లర రాజకీయము? మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా మాట్లాడినామా? మా నాయకుడు ఎప్పుడన్నా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిన చూసినారా మీరు ఇప్పటివరకు? యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు బూతులు మాట్లాడారు కాబట్టి మీరు కూడా బూతులే నేర్చుకున్నారు. అది పద్ధతి కాదు. కొన్ని రోజులు నడుస్తుంది. రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు నడిచింది కానీ ఇప్పుడు ఇంకా నడవదు. ప్రజల సమస్యల పట్ల మాట్లాడడం మొదలుపెట్టండి. కంటిన్యూస్గా ఇదే పని 2.5 సంవత్సరాలు అయింది. దిగజారిపోయిన మాటలు. మీ పిల్లలు కూడా ఇదే భాష నేర్పిస్తారా మీరు? మీ కుటుంబాల్లో ఇదే భాష మాట్లాడతారా మీరు? దయచేసి ఆలోచన చేయండి. చూస్తూ ఉన్నారు బయట నుంచి అందరు మంది శాసనసభలో ఏం జరుగుతుందని. మనం అందరికీ ప్రజలకి దిక్సూచి అవ్వాలి. శాసనసభ అంటే మీరు మాట్లాడే భాష ఏంది, మీరు చేసే వేషాలు ఏంది, దయచేసి ఆలోచన చేయండి. మొన్న క్లియర్గా శాసనసభలో మేము లేవనెత్తింది మైనింగ్లో జరుగుతున్న అక్రమాల గురించి. ఇప్పటి వరకు ఎవరు జవాబు చెప్పరు కానీ బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎస్, మేమందరం కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు అడిగినాము కడియం శ్రీహరి గారిని, మీరు ఏ పార్టీ అని చెప్పి అడిగినాము. దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, డివియేట్ చేయడానికి, దానికి ఒక కులం రంగు పూసేసి మీ ఇష్టం వచ్చినట్టు
తోటి సహచార శాసనసభ్యుని మీద తోసేసి అన్ని మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి నూతనంగా ఎన్నికైన నా సహచార శాసనసభ్యులందరినీ కోరుతా ఉన్నాను, మనం అందరం అడగాల్సిన విషయం విద్య, ఉద్యోగం, ఆరోగ్యం గురించి, వ్యవసాయం గురించి, మహిళల గురించి, ఇవి మనం సబ్జెక్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు మైకు దొరికినప్పుడు కేవలం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ వేరే వాళ్ళని పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం బంద్ చేసి ఇప్పటికన్నా ప్రజల పక్షాన నిల్చొని మాట్లాడండి, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అదేవిధంగా విప్పుల భాష తీరు మార్చుకోండి. మీ పని, మీరు చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి, అసెంబ్లీలో మీ రోల్ ఏంటి, అవి తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించండి. ఇష్టం వచ్చినట్టు హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని, ఎవరిని పడితే వాళ్ళని, కేసీఆర్ గారి గురించి వ్యక్తిత్వ హననాలు ఇది బంద్ చేయండి. ఇప్పటికన్నా ఎవరన్నా మా నోటి నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యుల పేరెత్తడం చూసినరా? మీ కథలు చెప్పుకుంటూ పోతే ఇక ఎండు కాదు కథలు, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే మా నాయకుడు నేర్పించిన సంస్కారం, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం కూడా అది. వేరే వాళ్ళ గురించి వ్యక్తిత్వ హననాలు చేయడము, బూతులు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన సంస్కారం కాదు. సో దయచేసి విప్పులను మళ్ళొకసారి కోరుతా ఉన్నాను, మీరు దయచేసి ఇప్పటికన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడడం నేర్చుకోండి. ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననాలు చేయకూడదని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.